హలో వాళ్ళందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. ఇవాళ ఈ వీడియో చేయడానికి ముఖ్యంగా ఏంటంటే మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ గురించి నేను చెప్తాను. బట్ డీటెయిల్స్ అనేవి నేను హిడెన్ చేస్తాను వాళ్ళ ప్రైవసీ ఇష్యూస్ కోసం. ఎందుకంటే రీసెంట్గా నాకు ఒక పేషెంట్ వచ్చి నాకు సార్ ఒక ఫిల్లింగ్ చేయించుకున్నాను నేను, కానీ అంటే సమ్ 10 years బ్యాక్ చెప్పారు. ఆ ఫిల్లింగ్ అనేది ఇప్పుడు బాగానే ఉంది సార్ ఎన్నాళ్ళు, కానీ రీసెంట్గా నాకు అక్కడ చిన్న పెయిన్ వస్తుంది, ఒకసారి చూస్తారా అని అడిగారు. దాని గురించి ఏమైందో డీటెయిల్గా చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. సో డిస్కషన్లో డీప్గా వెళ్లే ముందు మనం పేషెంట్ని సమ్ ఎక్స్ అనేసి అనుకుందాం. ఎందుకంటే ఎగ్జాంపుల్గా ఏ పేరు చెప్పినా అది కోరిలేట్ అవుతుంది కాబట్టి ఎవరికి ప్రాబ్లం అవ్వకుండా. ఒక ఎక్స్ అనే పేషెంట్ మనకి ఒక 5 days బ్యాక్ మన హాస్పిటల్కి వచ్చారు. వచ్చి ఏం చేశారు, సార్ నేను 10 years బ్యాక్ ఫిల్లింగ్ చేయించుకున్నాను పలానా హాస్పిటల్లో, బట్ ఇప్పుడు నాకు పెయిన్ వచ్చింది, ఒకసారి ఎందుకైనా ట్రై చేద్దాం అనేసి వచ్చాను అన్నట్టు చెప్పారు. ఓకే, చెకప్ చేశాను. చెకప్ చేసిన తర్వాత బయటపడింది ఏంటంటే ఆ ఫిల్లింగ్ అనేది ప్రాపర్గా లేదనమాట, పెట్టింది పోయింది. సో ఆయన అలా అనగానే నేను ఒకసారి వెంటనే ఆయన్ని కామ్ డౌన్ చేయడానికి, సార్ ఎవరు చేసినా సరే ఫిల్లింగ్ ఎన్నాళ్ళు ఉండాలి ఏంటి అనేది మనం తీసుకునే జాగ్రత్తలు బట్టి ఉంటుంది. అసలు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, టైప్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అని ఫుడ్ హిస్టరీ కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆయన చెప్పిన సో డీటెయిల్స్ అన్నీ చెప్తే, మెయిన్గా ఆయన ఎక్స్ అనే పేషెంట్ చేసిన పొరపాటు ఏంటంటే మనం చేయించుకున్న ఫిల్లింగ్ లైఫ్ లాంగ్ ఉంటుంది అని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకోవడం. ఇక్కడ మనం చిన్న కరెక్షన్ ఉంటుంది ఏంటంటే చేసిన ఫిల్లింగ్ లైఫ్ లాంగ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం మనం తీసుకున్న జాగ్రత్తని దాని లైఫ్ ఎంత అనేది మనం డిసైడ్ చేస్తుంది అనమాట. ఆయన ఒక హార్డ్ సబ్స్టెన్స్ తినేటప్పుడు ఆ ఫిల్లింగ్ అనేది బ్రేక్ అయింది. ఆ బ్రేక్ అయిన తర్వాత నుంచి ఆయనకి కంటిన్యూస్గా పెయిన్ వస్తుంది. ఎందుకు వచ్చింది ఏంటి అనేది మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఫిల్లింగ్ చేసిన పళ్ళకి పెయిన్ ఎప్పుడు వస్తుంది అంటే వెదర్ దానికి పుచ్చు అనేది మళ్ళీ తిరిగి రావడం, అంటే వేరే వైపుల నుంచి రావడం, లేదా పెట్టిన ఫిల్లింగ్ అనేది పగిలితే కనుక క్రాక్స్ వచ్చినా లేదా ఊడిపోయినా లోపల ఉన్న డెంటిన్ పొర బయటికి ఎక్స్పోజ్ అవ్వడం. ఈ రెండు సందర్భాల్లోనూ మనకి పెయిన్ అనేది వస్తుంది. సో ఈ రెండు సందర్భాల్లో మనకి ఏది వచ్చినా సరే, ఫుడ్ ఇరుక్కోవడం కానీ, లేదంటే ఆల్రెడీ ఫిల్లింగ్ చేసిన పన్ను దగ్గర ఫుడ్ ఇరుక్కున్నా, లేదా పగిలినట్టు అనిపించినా, ఊడిపోయినట్టు అనిపించినా మనం అశ్రద్ధ అనేది అసలు చేయకూడదు. అశ్రద్ధ చేస్తే అది నొప్పికి దారి తీసి ట్రీట్మెంట్ అనేది కాంప్లికేట్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే మనం తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్త ఏంటంటే, కేవలం మనకి ఏదైనా ఫిల్లింగ్ ఊడిపోయినా లేదంటే పుచ్చు మళ్ళీ వచ్చినా ఇమ్మీడియట్గా మనం దానికి రిలేటెడ్ ట్రీట్మెంట్ అనేది వెంటనే అప్రోచ్ అయితే ఓకే. బట్ ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపుల్ కేసులో ఆ ఫిల్లింగ్ అనేది దగ్గర ఊడిపోయి కూడా కొద్దిపాటు ఊడిపోయింది, ఒక 2 years బ్యాక్ నుంచే ఊడిపోయింది అన్నారు. ఆయన అశ్రద్ధ చేయడం వల్ల ఇప్పుడు అది రూట్ కెనాల్కి దారి తీస్తుంది. అంతేగాని ఖచ్చితంగా మనకు ఆ రూట్ కెనాల్ అనేది కంపల్సరీ చేయాలి ఫిల్లింగ్ చేసిన పని అనేది ఎక్కడ లేదు. సో మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే నెగ్లిజెన్స్ అనేది మనకి మెయిన్ ఇంపాక్ట్. అంటే చెప్పడానికి హార్ష్గా ఉన్న నెగ్లిజెన్స్ అంటే అశ్రద్ధ అనేది మనం ఇప్పుడు చేయకూడదు. సో ఇలాంటి మరిన్ని హెల్తీ కంటెంట్ మీ వరకు రావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా మరింత మందికి మనం దంత వైద్యం మీద అవగాహన పెంచిన వాళ్ళు అవుతాము. థ్యాంక్ యూ.